హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? ఈరోజు క్లాస్లోని ఫుల్ డీప్గా ఉన్న బ్లౌజ్ కటింగ్ చూపించమని అడుగుతున్నారండి. చూసారు కదా నా దగ్గర ఇది చూసారు, ఈ డీప్ నెక్ బ్లౌజ్ ఉంది, అది బ్లౌజు. ఈ బ్లౌజు నడుము చూసారండి, ఇది చాలా చిన్నగా ఉంది. అంటే ఇంచీ టేప్తోని నెక్ డీప్ నుంచి నడుము దాకా చూసుకుంటే పూర్తిగా 2 ఇంచీలు కూడా లేదు. అంటే ఇంచుమించులోని పావు తక్కువ 2 ఇంచీలు మాత్రమే ఉంది. ఇంత డీప్ నెక్ని ఎలా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలన్నది చూద్దామండి. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆది అంటే డీప్ నెక్ బ్లౌజ్ ఆదికి వస్తే కనుక ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలన్నది మీకు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నడుము దగ్గర స్ట్రైట్గా పట్టుకోండి. నడుము దగ్గర ఎక్కడా కూడా మీరు వంకర లేకుండా స్ట్రైట్గా పట్టుకుని, తర్వాత నెక్ అన్నది ఎక్కడా కూడా మీకు ఎత్తి పెట్టకుండా నీట్గా కిందకి అణిగేటట్టుగా టచ్ అయ్యేటట్టుగా గ్రౌండ్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకు చూసారు కదా నడుము దగ్గర స్ట్రైట్గా ఉంటుంది. నెక్ చూసారు ఎక్కడా కూడా మీకు అసలు సాగినట్టుగా అనిపించదు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చెస్ట్ కొలత అనేది తీసేసుకోవాలి. ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు దగ్గరికి ఇది ఫస్ట్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మీ బ్లౌజ్ ఫిట్టింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది సైజు, ఇది 18 ఇంచీలు ఉంది. ఈ 18కి ఫ్రంట్ వైపు కూడా ఇంకొక అంతే ఉంటుంది కాబట్టి 18 కలిపితే 36 వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ సైజు 36 సైజు అనమాట. ఇలా మీరు డిసైడ్ చేయాలి ఈ బ్లౌజ్ సైజు ఏంటి అని. సరేనండి. తర్వాత మనం చూసుకోవాల్సింది పొడవు. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర హ్యాండ్ జాయింట్ వైపు చూడండి, అంటే మెడ అంచు వైపు కాకుండా అటువైపు ఈ అంచుకు చూసి ఈ కుట్టు దగ్గర నుంచి నడుము దగ్గరికి ఇలా క్లాత్ని కొద్దిగా లాగి పెట్టే చూడండి. ఇలా చూస్తే 14 ఇంచీలు ఉంది. పొడవు 14 ఇంచీలు అంటే ఎల్ అని రాస్తాను, లెంత్ 14 ఇంచీలు అని ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే. సరేనండి. ఆ తర్వాత నడుము కొలత కూడా అంతే ఇంపార్టెంట్. నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ రాదండి. చెస్ట్ కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ అవ్వరు. 2 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. చూసారా షోల్డర్ అనేది ఎంత సన్నంగా ఉంది ఈ బ్లౌజ్కి. ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలాగ తీసుకురండి. హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం నడుమంతా కొలుచుకోవాలి. ఇలా కొలిస్తే కనుక ఐ బెల్ట్ కూడా కొలాలి. కొలిస్తే 33 ఇంచీలు వచ్చింది. సరేనండి. ఇక్కడ నడుము అంటే ఎన్ అని పెట్టి నేను 33 అని రాస్తాను. ఇలా ఏంటంటే ఇది 33 రావచ్చు, మీకు ఇది 36 సైజ్ అయినప్పటికీ మీకు 32 రావచ్చు, 30 రావచ్చు, 33 రావచ్చు. కొంతమందికి నడుము సన్నంగా ఉంటుంది, కొంతమందికి కొద్దిగా బరాబర్గా ఉంటుంది. సరేనండి. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కోరంచులు అనేవి నాకు ఆపోజిట్ ఉండేటట్టుగా బ్లౌజ్ ఫోల్డింగ్ అనేది చేశాను. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు పొడవుకి 14 కదా, 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను. ఎప్పుడు మనం పొడవుకి ఎప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉందో దానికి 1 ఇంచు కలుపుకోండి ఖర్చుల కోసం. కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టి స్కేల్తోని ఇలా మార్కింగ్ లైన్గా మార్కింగ్ చేసేస్తే మనకి పొడవు అన్నది వచ్చేస్తాయి. పై అంచు మాత్రం స్ట్రైట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే స్ట్రైట్గానే ఉంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ 36 అనేటప్పటికి మనం ఇప్పుడు ఓవర్ డీప్ గురించి మాట్లాడుకుంటున్నాం. 36 అయినా 40 సైజ్ అయినా సరే మీరు షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి 5 ఇంచీలు మాత్రమే పెట్టుకోండి. ఇది ఓన్లీ 36 సైజుకే కదండి, ఏ సైజు వాళ్ళైనా సరే ఓవర్ డీప్ ఉన్నప్పుడు 5 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి. సరేనండి. 5 ఇంచీలకి మార్కింగ్ చేసుకున్న తర్వాత 6 ఇంచీలకి చంకదింపు పెట్టుకోండి. చంకదింపు తగ్గించకూడదు. 6 ఇంచీలకి చంకదింపు అన్నది మార్కింగ్ చేసేసుకోండి. సరేనండి. ఇప్పుడు చెస్ట్ కొలత కొలిచేటప్పటికి మీకు 40 సైజు ఉన్నా సరే ఇదే కొలతలు మెయింటైన్ చేయండి. పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇటువైపు నుంచి కూడా 6 ఇంచులకి మార్కింగ్ చేస్తే లైన్ అన్నది చంకదింపుది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ లైన్ అన్నది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఏమైంది, మనం షోల్డర్ తగ్గించడం వల్ల ఇక్కడ కూడా మనకి వెడల్పు అనేది తగ్గిపోయింది. అప్పుడు ఇలాగే మనం ఎప్పుడు 1.5 ఇంచుకి మనం చంక రౌండ్ తీసుకుంటాం కదా, అలా తీసుకున్నామంటే కనుక మనకి హ్యాండ్ జాయింట్ అన్నది బాడీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ సెంటర్లో ఇలాగా ఒక లైన్ గీసి 1.5 ఇంచుకి మీరు రౌండ్ తీసుకోవాలి. డీప్ నెక్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచుకి రౌండ్ తీసుకోండి, ఎప్పుడు షోల్డర్ తగ్గించుకున్నప్పుడు. సరేనండి. ఇలా 1.5 ఇంచుకి ఇలా రౌండ్ తీసుకుని ఈ లైన్కి ఆ లైన్కి కూడా ఇలా షేప్ అన్నది ఇచ్చేసుకోండి. సరేనండి. మధ్యలో 1.5 ఉండాలి అంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కడ కలవాలో అక్కడికే వెళ్ళి కలుస్తుంది ఆ షేపు. సరేనండి. రౌండ్గా చూసుకున్నారు అంటే. దాని తర్వాత చెస్ట్ 36కి ఫస్ట్ 30 ఇంచు టేప్తోని ఇది 36 ఇంచు కదా, ఈ 1వ నెంబర్ అనేది 36 దగ్గరికి ఇలా తీసుకొస్తే 36లో సగం వస్తుంది. అంటే 18 ఇంచీలు. ఈ 18కి మళ్ళీ ఇంచీ టేప్ ఇలా 1వ నెంబర్ ఇలా పెడితే సగం వస్తుంది కదా, ఆ సగమే మీకు 4వ వంతు అనమాట. అంటే 9 ఇంచీలు. అంటే 36ని సగం చేయాలి, ఆ వచ్చిన దాన్ని మళ్ళీ సగం చేయాలి, చేస్తే 4వ వంతు అంటాం.
దాన్ని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగ 9 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇది మనకి చెస్ట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లోంచి తీసుకున్న సైజ్ అనేది పెట్టేసాం. ఇప్పుడు నడుము కొలత కొలుచుకున్నాం కదా, ఆ నడుము కొలతకి 33 ఇంచీలు నడుము. ఈ 33 ఇంచీలు మీద ఎంత అయితే అవనివ్వండి నడుము, దానికి 4వ వంతు తీయండి. 33ని ముందు ఇలాగ సగం చేయండి. ఇలా సగం చేస్తే కనుక 17.5 వచ్చింది, 16.5 సరేనండి. 16.5 వచ్చిందా? 16.5ని మళ్ళీ ఇలా సగం చేస్తే కనుక 8.5 ఇంచీలు వచ్చింది. ఈ 8.5 ఇంచీలు నడుములో 4వ వంతు. కానీ 1 ఇంచు కలుపుకోవాలి. ఎంత వస్తే దానికి 1 ఇంచు మనం డాట్స్ కోసమని బ్యాక్ వైపు వేసుకునే డాట్స్కి కలుపుకొని 1 ఇంచు పెట్టుకోవాలి. అంటే 9.5కి నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం లైన్ గీసేద్దాం. కొన్ని బ్లౌజులకి ఎలా ఉంటుందంటే చెస్ట్ ఎంత ఉందో నడుముకి 4వ వంతుకి మనం 1 ఇంచు కలిపినా అంతే ఉంటుంది. చూసారు, ఇది కూడా సమానంగానే ఉంది. చెస్ట్కి 9 ఇంచీలు పెట్టాము, నడుముకి 9.5 ఇంచీలు పెట్టాం. సరేనండి. 2 ఇంచీలు ఇక్కడ ఖర్చులకి పెట్టుకోండి. ఇక్కడికేమో 2 ఇంచీలు ఖర్చులకి పెట్టుకోండి. సరేనండి. 2 ఇంచుల ఖర్చులకి ఇలా పెట్టాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి. చక్కగా 2 ఇంచీలు అన్నది ఇలా కలిపేసుకోండి. అంటే ఎక్కువ పెట్టాం మార్జిన్ అనమాట మనకి కుట్లు వేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకి పెట్టండి. డీప్ నెక్ కదండి, భుజాలు జారిపోతాయేమో మెడ వెడల్పు అనుకోకండి. భుజాలు ఎప్పుడు షోల్డర్ వల్ల జారుతాయి, మెడ వెడల్పు వల్ల కాదు. ఈ మెడ వెడల్పు తగ్గించేశారు అంటే టైట్ అయిపోయి అదొక రకమైన ఫినిషింగ్ అనేది అన్ఫిట్గా వస్తుంది. సరేనండి. 2.5 పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసారా, బ్యాక్ వైపు మెడ కరెక్ట్గా సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకుని ఇది మొత్తం మెడ సెంటర్లోని ఎంత మిగిలింది అన్నది చూసుకోండి. ఇందాక మనం చూసాం కదా పావు తక్కువ 2 ఇంచీలు మిగిలిందని. అలా మీకు తెలియకపోతే కనుక చూడండి, ఇలా సైడ్ జాయింట్ల దగ్గర మళ్ళీ మామూలుగా ఇలా పట్టుకుని కరెక్ట్గా మనం ఎలా అయితే బ్లౌజ్ ఫోల్డ్ చేసుకుంటో అలా చూసుకున్నా మనకి సెంటర్ ఇలా వస్తుంది. సరేనండి. మీకు ఎలా వీలైతే అలాగా కరెక్ట్గా ఇలా సెంటర్కి మీరు ఫోల్డింగ్ అనేది చేసి పై అంచు దగ్గర నుంచి కింద అంచు చూసుకోండి. నాకైతే పావు తక్కువ 2 ఇంచీలు వచ్చింది. మనం 2 ఇంచీలను పెట్టుకుందాం. మీరు నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నేను 2 ఇంచీలకి అనుకున్నాం. 2 మిగిలింది అనుకోండి, 1/2 ఇంచుకి కలుపుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే మెడ ఎంతైతే ఉందో నడుము దగ్గర నుంచి మెడ అంచు వరకు దానికి 1/2 ఇంచు కలుపుకొని పెట్టుకుంటే ఖర్చులకి పోద్ది అనమాట. పై మెడ కుట్టడానికి కింద నడుము కుట్లు వేసుకోవడానికి 1/2 ఇంచు కావాలి. పైనుంచి చూసుకుంటే కనుక ఈ మార్కింగ్ అన్నది 12.5 ఇంచులకు వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి 12.5 ఇంచులు, ఓవర్ డీప్ అనమాట. మొత్తం నడుము అంతా కనిపిస్తూ ఉంటుంది. చక్కగా చాలా ఇష్టపడతారు చాలామంది. ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద 2.5 ఇంచులకే పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏం చెప్తానో 1/2 ఇంచు పెంచుకొని 3 ఇంచులు పెట్టుకోమంటాను. ఇంత డీప్ అయిన తర్వాత పెంచుకోకూడదు. అంటే భుజం దగ్గర మనకి ఎంతైతే మెడవెడల్పో సేమ్ అంతే పెట్టుకొని కలిపేసుకోవాలి. సరేనండి. 2.5 ఇంచీలే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా చిన్నది రౌండ్ ఇచ్చుకుందాం. ఇక్కడ మీరు ఆది బ్లౌజ్లో చూసింది రాబియాకు మోడల్లో వచ్చింది. మీరు ఎలా అన్నా సరే మీ ఇష్టం అనమాట. ఏ మోడల్ అన్నా సరే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సరేనండి. ఎక్కువగా రాబియాకు మోడల్ రౌండ్ నెక్కే డీప్ నెక్కి బాగుంటుంది. ఇప్పుడు ఇలా కటింగ్ అన్నది చేసేద్దాం. చక్కగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసేయండి. మెడ మాత్రం కటింగ్ చేయొద్దు. ఈ మెడ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఓవర్ డీప్ కాబట్టి ఫ్రంట్ వైపు కటింగ్ చేయడం కొద్దిగా ఇబ్బంది అయిపోద్ది బిగినర్స్ అయితే కనుక. అందుకని చెప్పేసి మెడ కటింగ్ చేయకుండా ఇక్కడే మీరు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కి అంటే ముందు వైపు మెడ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకోండి. ఏ సైజుల వాళ్ళైనా సరే 6.5 నుంచి 7 ఇంచుల లోపలనే ఉంటుంది. సరే, కాబట్టి ఎక్కువగా ఆది బ్లౌజ్లోంచి తీసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. ఈ 6.5 ఇంచులు లైన్ గీసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలి. చూసారా, బ్యాక్ సైడ్ కటింగ్ చేసిన సైడ్ క్లాత్ మిగిలింది చూసారా, ఆ క్లాత్ని యూజ్ చేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకుంటే ఈ మెడ డీప్ వచ్చేసి కింద క్లాత్ ఉందా లేదా చూసుకుని ఆ క్లాత్ మీద కొద్దిగా మార్కింగ్ వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడ ఈ చంకదింపు దగ్గర స్ట్రైట్గా, ఆ తర్వాత ఈ లాస్ట్ చెస్ట్ పాయింట్ దగ్గర ఎండింగ్లోని ఇక్కడ చూసారా ఈ ఫోల్డింగ్ ఉందో చూసారా, ఈ ఫోల్డింగ్ మనం కటింగ్ చేయలేదు కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత కింద లైను నడుము దగ్గర కింద లైన్ కూడా ఇలాగ డ్రా చేసేయండి. ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చేయండి. ఎందుకంటే మనకి చెస్ట్కి నడుముకి పెద్ద తేడా అన్నది లేదు ఖర్చులతో పాటు చూసుకున్న తర్వాత. ఒకవేళ మీరు నడుము 4వ వంతు తీసుకున్నప్పుడు తక్కువగా ఉంటే కనుక చెస్ట్ కన్నా బాగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా 11 ఇంచులు వచ్చింది కదా, నడుము దగ్గర కూడా సేమ్ అంతే ఉండేటట్టు చూసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్లోని నడుముకి 4వ వంతు తీయం. ఇది నాకు సమానంగా ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా తీసేసాను. ఒకవేళ మీకు క్రాస్గా ఉండుంటే నడుము తక్కువ ఉంటే కనుక సేమ్ అలాగే తీసుకోండి. చెస్ట్ ఎంత ఉంటే అంతే. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ దగ్గర వేలులా నొక్కి పెట్టి అక్కడ డాట్ పెట్టండి. 2 ఇంచుల ఖర్చుల మార్కింగ్ కూడా మార్కింగ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇలా తీసేస్తే ఏ మార్కులు తీసామో నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర మనం ఈ
చంకదింపు మార్కింగ్ పెట్టాం కదా, దీన్ని ఇలా కలిపేసుకోండి. ఫస్ట్ ఇలా కలిపేసుకుంటే కనుక మనకి బ్యాక్ పార్ట్లో ఎంతైతే చంకదింపు పెట్టామో అంతే యాస్టీజ్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మెడ, ఇక్కడ చూసారా మెడ దగ్గర మనం చిన్న డాట్ పెట్టాం కదా 6.5 ఇంచులకి, అక్కడి నుంచి 2.5 ఇంచులు లోపలికి స్ట్రైట్గా ఇలాగ లైన్ అన్నది డ్రా చేయండి. ఈ 2.5 ఇంచుల నుంచి పైన మెడ వెడల్పు దగ్గరికి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు నెక్ డీప్ కూడా వచ్చేసింది. ఈ 2.5 ఇంచీలు ఎందుకు తీసుకున్నామంటే చూడండి, మెడ వెడల్పు అన్నది మనం 2.5 ఇంచులు తీసుకున్నాం, అందుకని లోపలికి 2.5 ఇంచులు తీసుకున్నాం. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా సరే బ్యాక్ సైడ్ని బట్టే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి. సరేనండి. దాని తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ ఇలా కార్నర్లో డ్రా చేయండి. ఇక్కడ మనకి 1 ఇంచుకి తీసుకోండి. మన బ్యాక్ సైడ్లో 1.5 తీసుకున్నాం కదా, 6 ఇంచు తగ్గించుకుని 1 ఇంచు దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా, ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే కనుక నీట్గా మనకి షేప్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఈ 2 ఇంచీలు ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ 2 ఇంచీల ఖర్చులు స్ట్రైట్గా ఎలా లైన్ డ్రా చేసేస్తే మనకి ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచీలు పొడవు అన్నది తగ్గించేయండి. కింద లైన్ నుంచి అటు ఇటు కూడా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టి స్ట్రైట్గా ఇలా లైన్ గీస్తే మనకి 2 ఇంచీలు పొడవు అన్నది తగ్గిపోద్ది. ఇది చూస్తారు కదా, ఇలా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ 2 ఇంచుల పొడవు తగ్గిపోయింది. ఇప్పుడు మనం షేప్ కోసం అని మార్కింగ్ చేసుకోవాలి. ఈ తగ్గించిన లైన్ దగ్గర నుంచి పైకి హుక్కుల వైపు 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. 1 ఇంచుకి ఇలా మార్కింగ్ చేయండి. ఈ వెడల్పు షేప్ కోసం ఎక్కడ ఇవ్వాలి అంటే కనుక 3 ఇంచుల దగ్గర ఇవ్వాలి. ఈ లైన్ నుంచి ఇలా అడ్డుగా ఈ గీత మీద 3 ఇంచులకు మార్కింగ్ పెట్టి ఆ 3 ఇంచుల దగ్గర చేసి కిందకి 1 ఇంచ్ అన్నది డౌన్ ఇవ్వండి, ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇవ్వండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకోండి. ఆటోమేటిక్గా మీకు రౌండ్ షేప్ వస్తుంది. దాని తర్వాత ఈ కార్నర్ పాయింట్కి కలపండి. నెమ్మదిగా ఇలా డాట్స్ తీసుకొచ్చి కార్నర్ పాయింట్కి ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడ లాస్ట్ లైన్ దగ్గరికి వచ్చేటట్టుకు ఒక 1 ఇంచ్ ఇలా పైకి తీసుకురండి. చూస్తున్నారా, షేప్ అనేది రౌండ్ షేప్లో ఎంత అందంగా వచ్చేస్తుందో, ఎంత ఈజీగా వస్తుందో నేను చెప్పిన మెథడ్లో మీరు కటింగ్ చేస్తే కనుక. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయండి, తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయండి, మిగిలిన క్లాత్లోని హ్యాండ్ కటింగ్ చేయండి. సరేనండి. ఇలా అయితే కనుక క్రాస్ కటింగ్ క్లాత్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు డౌట్ కూడా రాదు. చాలా ఈజీగా బిగినర్స్ కూడా చాలా సింపుల్గా కటింగ్ చేయగలుగుతారు. సరేనండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో పెట్టండి. వీలైనంత వరకు కూడా మీ డౌట్స్కి వీడియోలు చేసి ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా మనం మార్కింగ్ చేసేసాం కదా, ఈ సైజు వాళ్ళకి డాట్ ఎలా పెట్టుకోవాలి అని ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఉక్సుల దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ డీప్ నెక్ బ్లౌజ్ కదా అని చెప్పేసి డాట్ మార్క్స్ ఏమి మీకు తేడా రాదండి. మీరు ఏ సైజు వాళ్ళన్నా సరే మీ బ్లౌజులకి ఎలా అయితే మీరు డాట్స్ పెట్టుకుంటున్నారో అలాగే పెట్టుకోండి. సరేనండి. 2.5 ఇంచులు పెట్టామా, దాని తర్వాత ఇంకొక 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. అంటే ఇప్పుడు డాట్ వెడల్పు అన్నది 2.5 ఇంచులు అనమాట. సరేనండి. ఫస్ట్ 2.5, తర్వాత ఇంకొక 2.5కి మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు కింద నుంచి పైకి హుక్కుల వైపు 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తే ఈ డాట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది హుక్కుల దగ్గర. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కార్నర్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచుకి ఇలా ఫిట్టింగ్ వైపు పెట్టండి. ఇంకొక 1/2 ఇంచు మళ్ళీ మార్కింగ్ చేయండి. అంటే ఈ 2.5 ఇంచుల దగ్గర కుట్టు వస్తుంది. ఈ 2.5 ఇంచుల మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఖర్చు అనమాట. అంటే 1/4 ఇంచు ఇలా ఫోల్డ్ చేస్తే 1/4 ఇంచుకి వస్తుంది. ఇప్పుడు ఈ హుక్కుల దగ్గర డాట్ పొడవు అన్నది 2.5 ఇంచులకి ఇలా స్ట్రైట్గా 2.5 ఇంచులు డాట్ పొడవు అన్నది పెట్టండి. ఈ 2 డాట్లకి సెంటర్ పాయింట్ 1.5 వస్తుంది కదా, అక్కడ 2.5 ఇంచులు ఈ డాట్ మెయిన్ డాట్ పొడవు అన్నది 2.5 ఇంచులు. సరేనండి. ఇలా వస్తాయి. అదే రకంగా ఈ 2.5 ఇంచు మార్కులకి సెంటర్లో చేసి మనకి ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా చూసుకుంటే కనుక 3.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది పెట్టండి. సరిపోయిందండి. ఈ రకంగా డాట్స్ అనేవి మీరు మార్కింగ్ చేసుకోండి, సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా కుట్టు వస్తుంది. సరేనండి. ఈ రకంగా ఇక్కడ నుంచి ఇక్కడ 1/4 ఇంచ్ మార్జిన్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఈ రకంగా మనకి ఇక్కడ ఇలా కుట్టు వస్తుంది. సరేనండి. ఇప్పుడు లైన్ ఉన్న దగ్గర మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కుట్టు అనేది వస్తుంది. మనకి డాట్స్ మార్కింగ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం కొలతలు తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా మనం మెడ కటింగ్ చేయలేదు కదండి, ఇప్పుడు మెడ అన్నది కటింగ్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేయండి. షేప్ బెల్ట్ తీసుకున్న తర్వాత కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు లాస్ట్ని కూడా, కానీ ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి కటింగ్ చేసి చూపించేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్కి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కలిసేటట్టుగా పెట్టుకోండి.
డాట్స్ కూడా చెప్పేస్తాను చూడండి. షోల్డర్కి ఎప్పుడు సెంటర్లోకి ఇలాగా ఫోల్డింగ్ చేయండి. మన ఖర్చులు ఎంత తీసామో ఏంటి అనేది అది అనవసరం. మనకి షోల్డర్కి జారకుండా ఉండాలి అంటే కనుక షోల్డర్ సెంటర్లోని డాట్ 4 ఇంచులు పొడవుని తీసుకోవాలి. షోల్డర్కి సెంటర్లో ఫోల్డ్ చేసుకుని అక్కడే ఈ డాట్ అనేది ఇలా వేసుకోవాలి. సరేనండి, కింద 1 ఇంచ్ మార్జిన్ తీసుకుంటాం, అక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాం. అది తెలుసు కదా. అంటే డాట్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ సెంటర్లో తీసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ షోల్డర్కి ఫ్రంట్ పార్ట్ని కలిపి ఇలా పెట్టిన తర్వాత చూస్తున్నారా, మనం తీసిన 1/2 ఇంచ్ వేరియేషన్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు హుక్ బెల్ట్ దగ్గర మనకి బ్యాక్ నడుం ఫోల్డింగ్ దగ్గరికి పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగ మార్కింగ్ పెట్టండి. సరేనండి, దాని తర్వాత ఇటువైపు కూడా ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అన్నది ఈ లైన్ పైకి ఒక మార్కింగ్ పెట్టండి, అంటే ఫ్రంట్ వైపు కింద అంచు నుంచి. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మనం నోట్ చేసుకుందాం ఇంచీలు ఎన్ని వచ్చాయన్నది. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కింద నడుము దగ్గరికి చూసుకుంటే కనుక 3.5 ఇంచీలు వచ్చింది. అంటే మనకి 3.5 ఇంచులు షేప్ బెల్ట్ పొడవు అన్నది కావాలి హుక్కుల వైపు. ఇటువైపు చూసుకుంటే కనుక పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది. అంటే 3 ఇంచులకి 2 గీతలు తక్కువ 2.7 అని రాసుకుంటాం. కింద నడుము ఎంత అయితే ఉందో, అంటే బ్యాక్ పార్ట్ నడుము ఎంత అయితే ఉందో అంతా కొలుచుకోవాలి. ఇంచుమించులోని 11.5 ఇంచీల వరకు వస్తుంది. ఆ పావు ఇంచు తగ్గించేసిన 11 ఇంచీలన్నా కనీసం ఉండాలి. ఒక పావు ఇంచు మనకి ఎలాగ ఎక్స్ట్రాగానే ఉంటుందండి. లేదనుకుంటే మీరు 11.5 ఇంచీలే పొడవు పెట్టేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు మార్కింగ్ చూద్దాం. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఆర్మ్ రౌండ్ కటింగ్ చేస్తాం కదా, ఇక్కడ మనకి ఇలా క్లాత్ మిగులుతుంది. ఇలా మనం ఇక్కడ నెంబర్స్ ఉన్నాయని ఇలా తిరిగేస్తే కోరంచులు నా వైపుకి వచ్చాయి. సరేనండి, ఇప్పుడు ఈ 11 ఇంచీలు కోరంచుల దగ్గర నుంచి ఆపోజిట్కి నాకు ఎదురుగా ఇలాగ 11 ఇంచీలు ఉండేటట్టుగా ఫస్ట్ చూసుకుని లైన్ అన్నది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అంటే వెడల్పు పెట్టేసాం. మన దగ్గర కింద నుంచి పైకి 3.5 ఇంచీలు ఫస్ట్ హుక్కులు పొడవు అన్నది పెట్టుకోవాలి. 3.5. ఇటువైపు ఈ 11 ఇంచుల లైన్ దగ్గర ఈ పావు తక్కువ 3 ఇంచులు అంటే 2.7 అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల దగ్గర నుంచి చూసారు ఇలా క్రాస్గా తీసుకొచ్చి లైన్ ఇక్కడ చిన్న డౌన్ చేసి మళ్ళీ ఈ లైన్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. చిన్న డౌన్ మాత్రమే ఇచ్చుకోవాలి. సరేనండి, చూసారు కదా ఇలా ఇక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ని ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పక్కన ఇంకా కొద్ది క్లాత్ మిగిలింది చూసారా, అక్కడ ఇలా అడ్జస్ట్మెంట్లు చేస్తే ఇంకొక 2 ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడే మనకి 4 షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. అంటే ఒకవైపు 2 వచ్చేస్తాయి. ఒకవేళ లైనింగ్ అన్నా సరే ఇదే పద్ధతి, లేదనుకుంటే కనుక నార్మల్గా కూడా ఇదే పద్ధతి. అంటే మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు నేను కటింగ్ చేస్తుంది కూడా ఇలాగే 4 షేప్ బెల్ట్లు చక్కగా వచ్చేస్తాయి. సరేనండి, ఈ రకంగా తీసేయండి. తీసిన తర్వాత 4 షేప్ బెల్ట్లు అయిన తర్వాత హుక్కుల వైపు 3.5 ఇంచులు కొద్దిగా పొడవు ఎక్కువగా ఉంటుంది కదా, అటువైపు ఒక చిన్న కట్ పెట్టేయండి. ఇలా ఇక్కడ ఒక కట్ పెడితే ఇది హుక్కుల వైపు రావాలని అర్థమవుతుంది. ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్ ఫోల్డింగ్ ఎంత వెడల్పు చేయాలి అంటే కనుక ఈ చేతికి ఆర్మ్ రౌండ్ ఉంది చూసారా, ఈ ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకోవాలి. చంక రౌండ్ని ఇలా కొలుచుకుంటే ఇక్కడ చూడండి ఇలా పావు తక్కువ 11 ఇంచులు వచ్చింది. అంటే 11 ఇంచులకి 2 గీతలు తక్కువ వచ్చింది. 1 ఇంచు తగ్గించేస్తే అంటే పావు తక్కువ 10 ఇంచులు, 10 ఇంచులకి 2 గీతలు తక్కువగా ఉంటుంది. మనకి చంక రౌండ్ ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించేసుకోండి. నాకు పావు తక్కువ 11 వచ్చింది, 1 ఇంచు తగ్గిస్తే పావు తక్కువ 12. ఇప్పుడు ఇలా మన ఫోల్డింగ్ ఉన్నది కోరంచుల వైపు పెడితే 4 మడతలు వస్తాయి. ఈ 4 మడతల మీద మనకి ఈ పావు తక్కువ 10 ఇంచీలు అన్నది ఉండాలి. కొద్దిగా క్లాత్ తక్కువైంది కదా, ఈ పైన ఉన్న 2 పొరలు ముందుకి ఇలాగా జరుపుకోండి. మనకి అతుకులు ఎలా వేసుకోవాలో తెలుసు కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ పావు తక్కువ 10 ఇంచీలకి ఈ వెడల్పు కిందనున్న కనీసం ఈ 2 పొరలన్నా ఉన్నాయో లేవో చూసుకోండి. మనకి ఇలా సరిపోయింది. ఇప్పుడు మనకి వెడల్పు అన్నది వచ్చేసింది. ఇప్పుడు పొడవు ఎలా చూసుకుంటామంటే కనుక ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలాగ మనకి భుజం కుట్టు దగ్గర నుంచి మనకి హ్యాండ్ చివరి వరకు ఎంత పొడవు ఉందని చూస్తే 5.5 ఇంచీలు ఉంది. 5.5 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని 6.5 ఇంచీలకి కింద నుంచి పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 1 ఇంచు ఎందుకు కలుపుకుంటున్నాము అంటే ఖర్చుల కోసం. సరేనండి, ఖర్చుల కోసము 6.5 ఇంచీలకి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేయాలి. కింద నుంచి పైకి ఇక్కడ చూసారు 6.5కి మార్కింగ్ చేయాలి. ఇటు ఈ చివరిని కూడా 6.5 ఇంచులకే మార్కింగ్ చేస్తే మనకి లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. సరేనండి, ఇలా 2 మార్కింగ్ని కలిపి స్కేల్ పెట్టి ఇలా లైన్ తీసేస్తే ఇప్పుడు వెడల్పు పొడవు 2 పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి చంకదింపు ఎంత తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పైనుంచి కిందకి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. కొంతమంది కామెంట్స్లో అడిగారండి 6 ఇంచులు సగం తీసుకున్నారా లేదంటే 3 తీసుకున్నారండి. 3 తీసుకోవాలండి, పొడవుతో సంబంధం లేదు. ఇక్కడ 2 ఇంచుల లోపలికి ఖర్చులు మార్కింగ్ పెట్టాం.
సరే నేను చూసారు కదా మనకి అతుకు అనేది మనకి అంతా ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. తర్వాత ఫోల్డింగ్ నుంచి 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకోండి. సరే చంకదింపు దగ్గర ఇలా లోపల వైపుకి 2 ఇంచులు పెట్టాం కదా ఖర్చులకి, అక్కడికి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఆటోమేటిక్గా మనకి హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది చూసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి 2 పొరల మీద ఉంటుంది కాబట్టి సగం గట్ట ఏం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఫోల్డింగ్ నుంచి ఇక్కడ పెట్టండి. ఎంత వచ్చింది? 6 వచ్చింది. అదే తీసుకెళ్ళి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేయండి 6 ఇంచులు, అంతే మనకి హ్యాండ్ లూజ్ అన్నది వచ్చేసింది. తర్వాత ఖర్చులు మాత్రం మర్చిపోవద్దు, 2 ఇంచులకి ఖర్చులకి ఇలాగా పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు అవుట్లైన్ ఉంది కదా, ఈ చివరి నుంచి ఈ అవుట్లైన్ మార్కింగ్కి ఇలాగ కలిపేయండి. దాని తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ కూడా ఇలా కలిపేయండి. మనకి ఎప్పటికప్పుడు 2 ఇంచుల ఖర్చులు అనేది క్లియర్గా పర్ఫెక్ట్గా ఉండాలి. సరేనండి, ఫ్రంట్ వైపు, బ్యాక్ వైపు, హ్యాండ్ వైపు 3 కూడా ఉండాలి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇలా ఇక్కడ మనకి షేప్ ఇచ్చిన తర్వాత మనకి ఇటువైపు ఈ సైడ్ లాస్ట్ లైన్ని కటింగ్ చేయాలి. ఇలా మనకి హ్యాండ్ కటింగ్ అయిపోతే సెంటర్లో కట్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది, ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఇక్కడ అతుకు పడుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు మనకి కటింగ్ అవగా మిగులుతాయి. ఇది చూడండి, ఇక్కడ నాకు మిగిలింది ఇది సరిపోతుందా లేదా అన్నది ఇలా పైన పెట్టి ఫస్ట్ రఫ్గా చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఒకవైపు మాత్రం 2 ముక్కలు కూడా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉన్న వైపు 1 ఇంచ్ అన్నది మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, మనకి ఇది వెడల్పు సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఈ ముక్కలు సరిపోతున్నాయా లేవా అన్నది ఇప్పుడు ఈ ముక్కల మీద 1 అంచు అనేది 6 ఇంచు మనం మార్కింగ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ తగ్గిన ముక్కలు ఉన్నాయి కదా, ఈ అంచు అనేది 6 ఇంచు లైన్ మీదకి వచ్చేటట్టుగా ఇలా చూసుకోండి. ఇలా పెడితే కనుక కిందనున్న 2 పొరలు మనకి కనిపించకూడదు, అప్పుడే ఈ క్లాత్ మనకి సరిపోతుందని అర్థం. ఇప్పుడు కరెక్ట్గా అన్ని కలిపి అన్ని పొరలు కలిపి ఇలా పిన్ చేసేయండి. ఇలా వెనక వైపుకి తిప్పితే చూసారు కదా, కింద పొరలు 2 అంచులకి ఎలా అయితే ఉందో ఆ అంచుల పక్క నుంచి ఇలా కటింగ్ చేసేస్తే మనకు కావాల్సిన ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సరేనండి, చూసారా ఎంత అందంగా అతుకులకి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇలా పిన్ తీసేసి ఓన్లీ 2 పొరలకు మాత్రమే, తక్కువ ఉన్న 2 పొరలకు మాత్రమే ఇలా జాయిన్ చేశాను. ఇప్పుడు మనం లోతు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సెంటర్ కదా, ఈ సెంటర్ నుంచి 2 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేయండి. అటువైపు నుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఈ లోతు అనేది ముందు హ్యాండ్ హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న తర్వాత తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఈ రెండింటికి సెంటర్ 6 ఇంచులు కదా, 6 ఇంచులకి సెంటర్లో 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్లోని ఒక 6 ఇంచుకి డౌన్ అన్నది చేయాలి. ఇలా 6 ఇంచ్ డౌన్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి సెంటర్కి, అక్కడి నుంచి మళ్ళీ ఈ చివరి మార్కింగ్కి ఇలా రావాలి. ఇలా ఒక ఎస్ మోడల్లోకి వస్తుంది అన్నమాట ఈ లోత్ అనేది. చూసారు కదా, ఈ రకంగా. ఇప్పుడు ఇక్కడ ఇలాగా మార్కింగ్ ఇలా కటింగ్ అన్నది ఇలా చేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక కట్స్ పెట్టండి. ఎప్పుడు కూడా 2 పొరలని చూసారు కదా, హ్యాండ్ని ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి 2 పొరలు మాత్రమే కటింగ్ చేశాను. ఇలా ఓపెన్ చేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలాగా మనం రాంగ్ అని ఇంటూ కొడితే మనకి హెమ్మింగ్ బెల్ట్లో అటువైపు వచ్చేటట్టు కుట్టుకున్నారనుకోండి, ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్ తేడా రాదు. మనకి క్లాత్ అనేది ఇలా మిగిలింది. ఇటువైపు ఇంకొక షేప్ బెల్ట్ వస్తుందండి, 3 ముక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ మనకి నడుం బెల్ట్, హెమ్మింగ్ బెల్ట్లు వస్తాయి. ఇక్కడ క్రాస్గా మెడ ముక్కలు వస్తాయి. మెడ ముక్కలు 1 ఇంచు వెడల్పుని కటింగ్ చేసుకోండి. అదే రకంగా నడుం ముక్కలకి 2 ఇంచుల వెడల్పుని కటింగ్ చేసుకోండి. మొత్తం మీద బ్లౌజ్ అంతా అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరేనండి, ఓవర్ డీప్ నెక్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి.